2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. అండ్ చాలా వరకు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రాసెస్లో చాలా మంది కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ముందుగానే ప్రిపరేషన్ ఉంటే వాళ్ళు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అలా ఎవరైనా కూడా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రాసెస్లో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి సార్? సింగిల్ రూల్ చెప్తా అండి. ఓకే సార్. గోల్డెన్ రూల్ చెప్తాను. గోల్డెన్ రూల్. సో గోల్డ్ అనే వర్డ్ తీసుకుందాము. సో గోల్డ్ అనే వర్డ్ లో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలని చెప్తాం. గోల్డ్ లో GOLD 4 లెటర్స్ ఉన్నాయి. సో G అంటే గిట్ రెడీ ప్రాజెక్ట్స్. సో మనం ఏదైతే మినీ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ ప్రాజెక్ట్స్ కానీ చేస్తామో వాటిని ప్రాపర్ వేలో చేసి స్ట్రక్చర్గా దాన్ని గిట్లో పుష్ చేయాలన్నమాట. అండ్ గిట్లో మనం ప్రతిదానికి కూడా నోట్స్ రిమార్క్స్ అవి రాసుకోవచ్చు. సో అక్కడ గనక మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రీఫ్ డిస్క్రిప్షన్ రాసి దిస్ కోడ్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ 30% ఆఫ్ యువర్ టైం అని ఇట్లాగా రాసాము అంటే గనక అట్లాంటివన్నీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అప్పుడు ఆబ్వియస్గా ఈ గిట్ లింక్ తీసుకెళ్ళి మీరు మీ రెజ్యూమ్లో అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేస్తారు. అది ఎప్పుడైతే ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్తుందో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ లింక్ చూసి లింక్ ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి అసలు ఏముంది అన్నది చెప్తారు. ఆర్ వాళ్ళు ఓపెన్ చేసి చూడకపోయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ లింక్ మెన్షన్ చేశారు, ఏముంటుంది ఈ లింక్లో అని అడుగుతారు మేము. అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అసలు మీరు ఆ లింకే మెన్షన్ చేయలేదు అనుకోండి, మీరు ఏం చేశారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ రాదు కదా. సో అట్లా సెకండ్ ఓ అంటే అబ్జర్వ్ చేయాలి ఎక్కువగా. సో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్స్ దేనికి యూజ్ అవుతాయి, అండ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేట కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్న ప్రాపర్ అబ్జర్వ్ అండ్ రీసెర్చ్ చేసి అప్పుడు దానికి తగ్గట్టు మన ప్రొఫైల్లో ప్రాజెక్ట్స్ని కనుక బిల్డ్ చేసుకుంటే, అంటే ప్రతి స్టూడెంట్కి ఈ కంపెనీస్లో వర్క్ చేయాలి అన్న గోల్ ఉంటుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ లేకపోతే కామర్స్ అప్లికేషన్స్ మీద ఇట్లా. సో మీకు ఏదైతే గోల్ ఉందో దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ వాటి రిలేటెడ్ సిమిలర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి కనుక మీరు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి గిట్హబ్లో. సో GO అయిపోయింది. నెక్స్ట్ లెర్న్ అండ్ ప్రాక్టీస్. సో అందరూ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అని చెప్పి చూస్తారనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లైక్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ అన్ని ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా బిల్డ్ చేయాలి. కానీ అప్లికేషన్ కన్నా అప్లికేషన్లో యూజ్ చేసే ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అండ్ ఏ టైప్ ఆఫ్ అల్గరిథమ్స్ రాయాలి అన్నది తెలియాలి అంటే కనుక మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్లో చాలా ట్రీస్ మ్యాప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయండి. స్టార్ అల్గరిథమ్స్ ఇవన్నీ వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ రావాలి అంటే కనుక మీరు అవి నేర్చుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవి ఏమవుతాయి అంటే ఓకే మీరు రేపు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ సొల్యూషన్ రావటానికి ఈ సొల్యూషన్ ఆప్టిమైజ్డ్గా రావటానికి ఈ అల్గరిథం యూజ్ చేశాను, దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ పాయింట్లో వచ్చేసి మనకి లాస్ట్ కాన్ఫిడెంట్గా డెలివర్ చేయాలన్నమాట. ఓకే, డిస్క్రైబ్ కాన్ఫిడెంట్లీ అంటాం. ఎప్పుడైతే మీరు మాట్లాడేటప్పుడు మీ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో ఇంటర్వ్యూయర్కి ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే లర్న్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నారో ఎల్ని ప్రాపర్గా ఫాలో అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు డిస్క్రైబ్ చేసేది కూడా అంతే కాన్ఫిడెన్స్ లెవెల్లో చేయగలుగుతారు. సో అది మంచి ఇంపాక్ట్. ఈవెన్ మీకు ఏదైనా క్వశ్చన్ మీకు తెలియకపోతే స్ట్రైట్ అవే ఐ డోంట్ నో అబౌట్ ఇట్ సార్ అని చెప్పారు అంటే గనక అది చెప్పేటప్పుడు కూడా మీరు నర్వస్ ఫీల్ అవ్వకూడదు, అదే కాన్ఫిడెన్స్తో చెప్పాలి. చెప్పినప్పుడు ఆ ఇంప్రెషన్ అలాగే ఉంటుంది అనమాట. సో అలాగా ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ గోల్డ్ రూల్ కనుక ఫాలో అయ్యారు అంటే ఈజీగా జాబ్ అన్నది క్రాక్ చేయగలుగుతారు. సో చాలా బాగుంది సార్ గోల్డెన్ రూల్. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి కూడా అంటే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు కొన్ని డౌట్స్ అయితే రేస్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ని ట్రైన్ చేస్తారు సార్ స్టూడెంట్స్కి? సో ఇక్కడ మేము ఎక్కువ కాంపిటేటివ్ కోడింగ్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది చెప్తామండి. దీంట్లో జావా యూజ్ చేస్తాము, పైథాన్ యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ స్టూడెంట్ క్యాపబిలిటీ అండ్ స్కిల్ సెట్ వాళ్ళు జావా కానీ పైథాన్ కానీ యూజ్ చేసుకుంటారు.
దాంతోపాటు ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాం అనమాట. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ ఇవి నేర్పిస్తాము. ఎన్ని డేస్ ఉంటుంది సార్ టోటల్ సో డ్యూరేషన్? 100 వర్కింగ్ డేస్ అండి, అంటే 4.5 months వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి కోడ్నైన్లో జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది అనమాట. అండ్ అలాగే సార్, అంటే లేడీస్కి ఎస్పెషల్గా మనం చూస్తే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కోడ్నైన్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? సో గర్ల్స్కి ఎప్పుడు మా క్యాంపస్లో సెక్యూరిటీ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు విజయవాడలో సపరేట్గా గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేసాం విత్ ఇన్ ద క్యాంపస్. ఓకే, సో వాళ్ళకి ఇంకా మోర్ సెక్యూర్డ్గా ఉంటారు, అండ్ ఎప్పుడు కోడ్నైన్ దాంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మోర్ ఫోకస్డ్గా లర్న్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ జాబ్ ఒక్కటే కాదు, హెల్త్ పరంగా అన్నీ ఉండాలని చెప్పి దాంట్లో మళ్ళీ యోగా ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. గ్రేట్ సార్. అంటే అంటే హెల్త్, దాంతో పాటు స్టడీస్ ఇవన్నీ కూడా కోడ్నైన్లో అయితే ఉన్నాయి అంటారు. ఎనీవే సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.